హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ మచా, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి నా దోస్తులతోటి అండ్ కజిన్స్ తోటి రీసెంట్గా చేసిన మెమొరబుల్ ట్రిప్ వచ్చేసి మారేడుమిల్లి. సో ఇక్కడ చూడాల్సిన ప్లేస్లు, మేమున్న స్టే, కాస్ట్, ఫుడ్ మొత్తం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ వేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో వీడియో అంతా కంప్లీట్గా చూసేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. సో హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి అయితే 430 కిలోమీటర్స్ వస్తుంది టోటల్. నాన్ స్టాప్గా అయితే ఒక 9 to 10 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాము. మేమైతే నైట్ అరౌండ్ 10కి స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుండి. సో డైరెక్ట్గా సూర్యాపేట వరకు అయితే ఎక్కడ ఆపలేదు అండ్ డిన్నర్ కోసం సూర్యాపేటలో ఆపుకున్నాం అండ్ అక్కడ డిన్నర్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ హైవే పట్టుకొని డైరెక్ట్ మారేడుమిల్లి రీచ్ అయిపోయినాము. అండ్ రీచ్ అయ్యే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ 8 అట్లా అయింది. సో యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి 5:30 to 6 మధ్యలో రీచ్ అవ్వాలని, కానీ అదైతే కాలే. మారేడుమిల్లి దగ్గర ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ జూడ్నికి మాత్రం ఎర్లీ మార్నింగ్స్ బెస్ట్ అనమాట. బట్ మేమైతే ఆ టైంకి ఆ ప్లేస్ని చూడడం అయితే మిస్ అయిపోయినాము. కానీ మేము రీచ్ అయ్యే టైంకి కూడా ఆ ప్లేస్ మస్తు ఉండే అండ్ మంచి ప్లెజెంట్ వైబ్ ఇచ్చింది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం మీ ప్లేస్ని అసలు మిస్ అవ్వకండి. సో ఇది ఆన్ ది వే టు మారేడుమిల్లిలోనే మీకు కనిపిస్తుంది. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయినాము మారేడుమిల్లికి. సో ఆ పైన కనిపిస్తుంది కదా, సో అక్కడనే మేము తీసుకున్న స్టే అనమాట, చూపిస్తా. సో కిందికి వచ్చేసినాం ఫస్ట్ మేమైతే, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫ్లో ఉంది, ఫుల్ కూల్ ఉన్నాయంట వాటర్. సో ఇట్లా జస్ట్ టైం పాస్ కోసం ఫస్ట్ వచ్చే వాటర్లోకి అయితే మేము వచ్చేసినాము. సో ఇక్కడ కంప్లీట్గా అయితే చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఫోటోషూట్ చేస్తున్నారు మా వాళ్ళు, బట్ లిటరలీ లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది. సో ఇదే అనమాట మనం తీసుకున్న రూమ్. ఇప్పుడు ఇది మనకి టోస్ట్ ఒక 5,000 ఏమో కాస్ట్ పడ్డది అనమాట ఒక రూమ్. ఇప్పుడైతే చూద్దాం లోపల రూమ్ ఎట్లుందో. ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఇంకేం సామాన్లు ఎట్లా పెట్టుకోవాలి. అండ్ టీవీ ఉంది, వాష్రూమ్. సో ఇదొక బెడ్రూమ్ అనమాట, మంచిగానే ఉంది. బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. యా, సో ఇదొకటి, ఇదంతా హాల్. అండ్ ఇది ఇంకొక రూమ్ అనమాట. అండ్ AC 2. జర ఓవర్ యాక్టింగ్కి మా వాళ్ళు ఒకరి థ్రెడ్మిల్ ఒకరి యాక్టింగ్ చేస్తున్నారు. వద్దు రే అంత వద్దు. యా అక్క జరుగు. సో ఇది కంప్లీట్ అవుట్ వ్యూ అనమాట. అవుట్ వ్యూ అయితే నైట్ టైం అయితే మస్తు ఉంటుంది పక్కా. ఇదైతే నైట్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, కనుక్కుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఇటు సైడ్ అయితే 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. రెండు వ్యూ పాయింట్స్. ఒక కాఫీ ప్లాంటేషన్ వెళ్ళే దారిలో 3 కిలోమీటర్స్కి లెఫ్ట్ తిరిగితే కొంచెం ముందుకెళ్తే కాఫీ ప్లాంటేషన్. అది క్రాస్ చేసి ముందుకెళ్తే కొల్లూరు అదే జలతరంగిణి వాటర్ ఫాల్ ఉంటుంది 8 కిలోమీటర్లు. అది కూడా క్రాస్ చేసి ముందుకెళ్తే మన్యం వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అన్నీ ఒకే రోడ్ బిసైడే ఉంటాయి. సో అది కూడా క్రాస్ చేసి వెళ్తే అమృతధార విత్ ట్రెక్కింగ్ వాటర్. సో ఇప్పుడు ఎక్కువ వాటర్ దేంట్లోనేనా? అమృతధార ఉంటుంది. అమృతధారనా? మనం ఫస్ట్ అమృతధార దాటేసి ఫస్ట్ అయితే మేము అమృతధార వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. అక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయంట, అంటే మనం మంచిగా ఆడుకోనికి ఇట్లా. సో అందుకని ఆడుకోతున్నాం ఫస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయంట, అవి కూడా చూసేసుకుందాం. అమృతధార వాటర్ ఫాల్స్ ఉంది, అది వచ్చేసి 25 కిలోమీటర్స్ వస్తుంది. సో అమృతధార వచ్చేసి మనకి ఈ నుంచి 25 కిలోమీటర్స్, మనం ఉన్నదైతే మారేడుమిల్లి. ఇక్కడి నుంచి మనకి టోటల్గా 25 కిలోమీటర్స్ అమృతధార వాటర్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ రిటర్న్ లో మనం వచ్చేటప్పుడు మన్యం వ్యూ పాయింట్ ఒకటి, జలతరంగిణి వాటర్ ఫాల్స్ చూసుకుంటే రావచ్చు. ఓకే, సో అక్కడ నుంచి రిటర్న్ లో మనం వస్తున్నప్పుడు అయితే ఒకటి మన్యం వ్యూ పాయింట్. ఓకే, మన్యం వ్యూ పాయింట్ ఒకటి, సారీ. అండ్ ఇంకోటి ఏంది? జలతరంగిణి వాటర్ ఫాల్. ఏది ఇంకో అదే నాకు బిందెన వచ్చిందిరా. విరాట్ మటన్ కూర వండుకుందాం. విరాట్ ఏది దీంట్లో మటనా? వెరీ గుడ్, తీసుకో. నీకే దీంట్లో ఎంత పడితే అంతనే ఇస్తామా? వెళ్దాం, తీసుకో. బొమ్మలు చూస్తున్నారు ప్రస్తుతానికి మా అక్క వాళ్ళు. సో ఇది ఏదైనా 20 అంట, 20 రూపీస్ అంట. తీసుకుంటావా? తీసుకునే ఉంటే తీసుకో ముందే. మనం ఇట్లానే వస్తాం రిటర్న్.
నెక్స్ట్ ఓవర్ ఫ్లై అవుతుంది. అండ్ టిఫిన్ గురించి చాలా ప్లేసెస్ చూసి ఒక ఫైనల్ ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ తిన్నాం, బాగానే మంచిగానే ఉండే టేస్ట్ కూడా. బోండా దోశ ఇడ్లీ ఉందంట, మా అక్క మా అన్న బోండా తింటున్నారు. సో అంటాడు కానీ మొత్తం అచ్చా, సో ఈడే అనమాట మన పాన్ ఇండియా మూవీ పుష్ప మూవీ షూటింగ్ మొత్తం ఈడే అయింది మన మారేడుమిల్లిలో. అండ్ ఇక్కడ రోడ్స్ అయితే అంత మంచిగా లేకుండే, సో కంప్లీట్ ఫారెస్ట్ కదా, మొత్తం ఘాట్ రోడ్సే ఉండే. అండ్ మనమైతే జాగ్రత్తగా ఉండాలి ఆడ. సో ఫైనలీ మనమైతే వచ్చేసినాం అమృతధారకి. మారేడుమిల్లి నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట ఇది. సో దీనికి ఛార్జ్ వచ్చేసి 50 per head. మా అక్క వాళ్ళైతే ఇంకా వస్తున్నారు, మేము అందరం వెళ్తున్నాం అనమాట. వాట్ హ్యాపెన్ తేజ? నా ముఖంలో ఏముంది కానీ లిటరలీ వ్యూ మీన్స్ ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది. మొత్తం వీడికించి ఒక ఆల్మోస్ట్ ఎంత ట్రెక్ రా? 25 minutes సరే, ఓ 20 minutes అంట. సో కంప్లీట్ అంతా ట్రెక్ చేయాలి, అంతా ట్రెక్కింగ్ కింది దాకా పోవాలి. వాటర్ ఫాల్స్ మేబీ సౌండ్ వినిపిస్తుంది కదా, సో అదనమాట. వద్దురా రే, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నీది అడగలే, కోయానా? సో దిగుతున్నాం. అరే ఆగుదామా వినయ్, వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చేవారికి అక్క వాళ్ళు. ఆగు మరి. ఏం చేస్తున్నావు? దుంకిగా టార్జాన్ లేక అటే పోరా, డైరెక్ట్ వెళ్ళిపో. నడు. బాగానే ఉందిలే, కాదు ఆ పైన జాగ్రత్త కింది దాకా వస్తామేమో. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇట్లుంటుంది వాటర్ ఫాల్స్ ఇక్కడ. ఇక్కడికి అందరు జారుతున్నారు అనమాట, పైనకి జారుకుంటే కిందికి పోతున్నారు. సో మెల్లగా అయితే చూడడానికి ట్రై చేద్దాము. జారామంటే ఇక అంతే, అక్కడ చూడవచ్చు మనం. అట్లా గట్టిగా ఒకవేళ జారొచ్చు, ఆ బండకు గుద్దుకున్నామంటే అంతే ఇక. యాక్చువల్లీ సాటర్డే కదా, సో మస్తు మంది ఉన్నారు. యాక్చువల్ రష్ అయితే బాగుంది ఇక్కడ. చల్లగా కాదు, ఆడ జారుతావు నువ్వు పక్క. ఆడొద్దు అక్క, దిగడం దిగండి. నేను ఇక్కడ జారుతారు అక్క, ఇక్కడ వద్దు అసలు. జల్దీరా. ఇక్కడ కేర్ఫుల్ ఉండాలి అసలు. సో ఇది కంప్లీట్ పైనకి వచ్చిన వ్యూ అనమాట. ఓ మస్తు పైకి, మొత్తం పైకి ట్రెక్కింగ్ చేసి వచ్చినాము. పైకి వచ్చినాక వ్యూ ఇది. ఇంకా పైన ఉందా? ఓ ఇంకా పైన ఉందంట అసలు. అరే ఏం చేస్తున్నావురా? అండ్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన్యం వ్యూ పాయింట్. ఇది ఒక హైలైట్ అసలు. ఇక్కడ నుంచి కంప్లీట్ ఫారెస్ట్ అయితే చూడవచ్చు. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమృతధార నుండి మారేడుమిల్లి వేలోనే ఉంటుంది ఇది. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఇది కూడా సేమ్ మన మారేడుమిల్లి వేలోనే ఉంటుంది. సో మన సెకండ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్. మన ఫస్ట్ ఏంది మనది మర్చిపోయినా నేను. అమృతధార వాటర్ ఫాల్స్ అయిపోయింది, ఆడ ఎంజాయ్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసాం అనమాట, జలతరంగిణి. ఈ వాటర్ ఫాల్స్ అంత పెద్ద, మనం ఆడ పోయినంత అంత ఉండదంట. సో ఆ వీడియో కూడా వస్తుంది కదా, చూడండి.
ఇక్కడ ఎట్లున్నదో వాటర్ ఫాల్స్ చూద్దాం. స్టార్టింగ్లో ఎంట్రన్స్ లేదో మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది, ఏదో మధురవనం న్యూ మూవీ అంట. సో ఫైనల్ అయితే వచ్చేసినాం వీడికి. జస్ట్ ఒక కొంచెం వాక్ ఉంది అంతే, చూసి నడవాలి. కానీ లిటరలీ ఆడ కూడా మాకు మస్తు దెబ్బలు తాకినాయి ఆడుకునేటప్పుడు. అండ్ ఇది మస్తు జారిపోతుంది, స్లిప్పరీ ఉంటుంది కదా, మొత్తం పాచి ఉంటుంది. సో మొత్తం జారిపోతుంది అనమాట. క్రౌడ్ సాటర్డే కాబట్టి అట్లనే ఉంది, సేమ్ యాజ్ యూజువల్ ఎక్కువ. ఇది కంప్లీట్గా వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు టైం అయితే 4:30 ఏమో అవుతుంది. మేము వచ్చేవరకు యాక్చువల్లీ క్లోజ్ 5 o'clock క్లోజ్ అంట ఇది. కానీ ఇక 4:30 అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని చెప్పేసి లోపలికి వచ్చేసాం. సో ఇందాక అనుకున్నాం కదా మన మూవీ షూటింగ్ అది అవుతుంది, ఇక్కడ మూవీ షూటింగ్ అవుతుంది. ఎక్కువ చూపించలేము, సో చూపించట్లేదు అనమాట. సో ఫస్ట్ డే చూసిన 3 ప్లేసెస్ అయితే ఇవే. అండ్ నైట్ 7-7:30 వరకు ఫుల్ చీకటి అయిపోయింది. అండ్ మామూలు చలి అయితే లేదు, అక్కడ ఫుల్ చల్లగా ఉండే అసలు ఆ ప్లేస్. అండ్ ఆ ప్లేస్లో ఫైర్ క్యాంప్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. సో డిన్నర్ కోసం అయితే బొంగు చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ తీసుకున్నాము. అండ్ బొంగు చికెన్ వచ్చేసి 200 అనమాట, ½ kg వస్తుంది దాంట్లో. అండ్ చికెన్ బిర్యానీ 250 రూపీస్. టేస్ట్ అయితే మంచిగా ఉండే. అండ్ బొంగు చికెన్ టేస్ట్ కొంచెం నార్మల్ అనిపిస్తుంది, బట్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మస్తు ఉండే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గుడిసా హిల్ స్టేషన్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మారేడుమిల్లి నుంచి గుడిసా హిల్ స్టేషన్కి 40 kilometers ఉంటుంది. అండ్ మన నార్మల్ కార్స్ అయితే పోవు. సో ఇటుకి పోనీకి సపరేట్గా జీప్స్ ఉంటాయి, వాటిని బుక్ చేసుకోవాలి. సో మేము టోటల్ 9 members ఉండే. సో 6K ఛార్జ్ చేసారు మాకైతే, ఇంక్లూడింగ్ ఆల్ ద ఛార్జెస్ అండ్ టోల్స్ ఉంటాయి కొన్ని, వాటి మొత్తం కలిపి 6K తీసుకున్నారు. అండ్ మారేడుమిల్లి అంటేనే గుడిసా హిల్ స్టేషన్. అసలు ఈ వ్యూ అయితే ఇచ్చి పడేస్తుంది, తోపు ఉంటుంది. అండ్ దీన్ని పక్క చూడాల్సిన ప్లేస్. సో ఈ రోడ్ చూస్తారు కదా, కంప్లీట్ ఇట్లానే ఉంటుంది, మొత్తం ఘాట్ రోడ్. అసలు మన కార్స్ ఇంపాసిబుల్. అసలు ఆ జీప్లే పోనీకైతే మస్తు కష్టపడ్డాయి, ఫుల్ ఎత్తేస్తాయి. సో కంప్లీట్గా వే మొత్తం ఇట్లానే ఉంటుంది. సో ఫైనలీ మనమైతే రీచ్ అయినాము గుడిసా హిల్ స్టేషన్. అసలు అద్భుతమైన ప్లేస్ ఇదైతే. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి చూడడము. వీడియోలోనే ఇంత మంచిగా ఉందంటే ఆడ లైవ్లో చూసి ఎంత మంచిగా ఉంటుందో కదా. సో ఇంతగానో ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్లీ నేను కూడా ఆడదాకా పోయి కూడా మిస్ అయినా, నేను చూడలే ప్లేస్. మా వాళ్ళే పోయిర్రు, నేనైతే పోలేదు. సో నేను కూడా వీడియోలలో చూసి రిగ్రెట్ అయినా, అరే ఇంత మంచి ప్లేస్ని చూడలేదారా అని. సో అందుకని మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ ప్లేస్ని గుడిసా హిల్ స్టేషన్ అని ఎందుకు అంటారంటే, కింద కనిపిస్తున్నాయి కదా ఈ 4 to 5 ఇల్లులు. సో ఈ 4 to 5 ఇల్లులే ఒక విలేజ్ అంట, ఒక చిన్న విలేజ్, దాని పేరు గుడిసా. సో అందుకని చెప్పేసి ఈ హిల్ స్టేషన్ కూడా గుడిసా హిల్ స్టేషన్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి మనది ఇది సొల్లేరు వ్యూ పాయింట్ అనమాట. సో ఇదే మన లాస్ట్ డెస్టినేషన్ పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇది అన్నిటికంటే పెద్దది ఇప్పటివరకు చూసిన వాటిలల్లో. సో దీనికి ఛార్జెస్ ఉన్నాయి, పర్ హెడ్ జస్ట్ 10 రూపీస్. అండ్ కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది చాలా పెద్దది. అండ్ దట్టు పైనుంచి వాటర్ వస్తాయి. సో అక్కడ వరకు మనకి ఒక తాడ కనిపిస్తుంది కదా, ఆడ మొత్తం క్లోజ్ చేసేసారు, డేంజర్ అని చెప్పి అడిగి పోవద్దని. సో జస్ట్ ఈ కిందనే ఆడుకోవాలి. అండ్ వాటర్ అయితే ప్యూర్ క్లియర్గా ఉండే అనమాట అసలు. అండ్ జస్ట్ ఇక్కడ సైడే మనకి నార్మల్ హైట్లో ఉండే, అక్కడ సైడ్ పోతే అయితే మొత్తం ఫుల్ లోతులో ఉండే. అరే 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 అరే
వాటర్ అయితే మొత్తం మస్తు క్లియర్గా ఉన్నాయి. సో ఇదనమాట మన కంప్లీట్ మారేడుమిల్లి ట్రిప్. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. మీరు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మారేడుమిల్లి ట్రిప్ వేసుకోండి మీ దోస్తులతోటి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఉన్న ప్లేస్లు అన్నీ చూడండి. మేము కొన్ని మిస్ అయినాము, లైక్ కాఫీ ప్లాంట్ ఇంకేదో చూడలేము అనుకుంటా. సో మేమైతే కొన్ని మిస్ అయినాము. సో మీరైతే ఖచ్చితంగా అన్నీ చూడండి. సో మారేడుమిల్లి గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే, లైక్ అకామిడేషన్ కానీ ప్లేసెస్ కానీ మనం తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. I hope you like this video. For more videos, please subscribe to Machha.